హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో మహిళలకు సంబంధించి తీపి కబురైతే అందించింది. వారందరికీ ఉచితంగా అయితే కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా అయితే మనం వివరాలకు వెళ్దాం. వివరాలకు వెళ్ళే ముందు మాత్రం వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుందని మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మరింత మందికి రీచ్ అవ్వాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇతరులకు కూడా హెల్ప్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో అయితే ఇతరులకు ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్న వాళ్ళకైతే రీచ్ అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఇది అన్ని రకాల వర్గాల వారికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఏపీ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా న్యూస్ అండ్ A to Z ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఇక వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మరో పథకాన్ని అయితే అమలు చేయడానికి సిద్ధమైంది. ఆదరణ 3 పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు వారి కుల వృత్తుల వారికి అయితే పనిముట్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ప్రభుత్వం మరొక కొత్త ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో 80,000 మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అయితే తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఇక 4 జనరిక్ షాపులను ఇచ్చి దానికి కూడా 50% సబ్సిడీ ఇచ్చి షాపుల నిర్మాణం కూడా చేసి బీసీలను చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నారు. చూశారు కదా. ఈ కుట్టు మిషన్లే కాకుండా జనరిక్ మందుల షాపులకి సంబంధించి కూడా 50% సబ్సిడీ అయితే ఇచ్చి షాపుల నిర్మాణం కూడా చేసి బీసీలను చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు అయితే అవకాశం కూడా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0 పథకం ప్రవేశపెట్టామని, ఇక బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సవితతో పాటు సంబంధిత అధికారులతో బీసీ సంక్షేమ సమావేశం అయితే నిర్వహించారు అన్నారు ఆయన. ఇక ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 80,000 మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చూశారు కదా. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 80,000 మంది బీసీ మహిళలకు సంబంధించి శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అయితే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదైతే మీరు సోషల్ మీడియాలో అయితే చూడొచ్చు. చాలామంది అయితే ఇక వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నారు. అవి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చేందుకు గాను శిక్షణ అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేటే ఇది. మరి మీరు ఏ జిల్లాలకి సంబంధించిన వారు చూస్తున్నట్లయితే ఆయా జిల్లాల్లో ఇప్పటికే స్టార్ట్ చేశారా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే స్టార్ట్ చేయకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేసేందుకు గాను ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ఏ జిల్లాకు సంబంధించి మీరు ఈ వీడియో అనేది చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ పేరు అలాగే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఇక అందరూ తెలుసుకోబోతారు. కాబట్టి తప్పకుండా ఒక కామెంట్ అయితే చేసి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి అప్డేట్స్ అయితే ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు మేలు జరుగుతుందని, ప్రతి నియోజకవర్గంలోనూ 50% రాయితీతో జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేసి బీసీలకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. కూటమి పాలనలో బీసీలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు ఉండే పథకమే ఆదరణ పథకమని, ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు ప్రవేశపెట్టారు. బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేసుకుని జీవనం సాగించేవారేనని, వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునిక పనిముట్లు అవసరమన్నారు. రాష్ట్రంలో ఆదరణ 2 పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని, 2014-19 మధ్యన 135 కులాలకు సంబంధించి 964 కోట్లతో 4 లక్షల మందికి 90% సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. ఇక కుల వృత్తులను బట్టి 10,000 అలాగే 20,000, 30,000 ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను చంద్రబాబు కుల వృత్తులు చేసుకునే వారికి అందజేశారన్నారు. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు, కమ్మరి, కృమ్మరి అలాగే
వడ్రంగి గొర్రెలు కాపర్లకు సంబంధించి వడ్డెర భవన నిర్మాణ కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు, అలాగే టైలరింగ్ చేసుకునే వాళ్ళకి, అలాగే ఇంకా పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఎలక్ట్రీషియన్స్, ఇలా కొన్ని లక్షల మందికి తోడ్పాటునైతే ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం గౌడ కులస్తులకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10% మద్యం షాపుల్లో వాటా ఇచ్చి గీత కులాలను అయితే ఆదుకున్నారన్నారు. ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని కూడా ఆయన అయితే చెప్పారు. దీనికి సంబంధించి గొర్రెలకు, పాడిగేదెలకు, పశువులకు రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది మొత్తం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బీసీలను ముందుకు తీసుకెళ్తున్నట్లుగా ఆయన అప్డేట్ అయితే ఈ విధంగా వచ్చారు. ఇక గతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ ఏదైతే యాక్షన్ ప్లాన్ అయితే ప్రకారం ముందుకు వెళ్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఇక ఆహార శుద్ధి విధానంలో కూడా ఈ భాగంలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ట్రాన్స్జెండర్, విభిన్న ప్రతిభావంతులకు మూలధన పెట్టుబడిలో ప్లాంటు అలాగే యంత్రాలపై 45% రాయితీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదొక ప్రాసెస్ అనమాట. ఇదొక పథకం. ఏదైతే సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏదైతే ఆహార శుద్ధి విధానంలో భాగంగా అయితే ఈ యూనిట్లు అయితే ఏర్పాటు చేసి దీనిలో ముఖ్యంగా మహిళలకి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ట్రాన్స్జెండర్లు అయితే విభిన్న ప్రతిభావంతులను అయితే వాళ్ళకి పెట్టుబడిలో ఇక ఏదైతే మూలధన పెట్టుబడిలో ఇక ప్లాంటు అలాగే యంత్రాలపై కూడా 45% అయితే రాయితీ ఇవ్వబోతున్నారు. ఏదైతే జనరిక్ మెడికల్ స్టోర్స్కి సంబంధించి ఇక ఎవరికైతే మెన్స్కి అయితే ఇస్తున్నారో ఈ విధంగా మహిళలకు, లేడీస్కి సంబంధించి కూడా ఈ మూలధన పెట్టుబడిలో 45% రాయితీ అయితే ఇస్తున్నారు. ఇది సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఈ రాయితీని అయితే కల్పిస్తున్నట్లుగా ముఖ్యంగా ఈ అప్డేట్గా ఉంది కాబట్టి గమనించండి ఫ్రెండ్స్. అలాగే ఇక గతంలో ఇది 35%గా ఉండగా దీన్నైతే ఇప్పుడు 45% అయితే చేశారు. 10% అయితే పెంచారు. ఈ మేరకు సోమవారం అయితే మనకి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంతేకాకుండా విద్యుత్ టారిఫ్లలోనూ ప్రోత్సాహకాలు అయితే కల్పించారు. కొత్తగా సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే ఎస్సీ, ఎస్టీలకు భూమి విలువలో 75% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్టంగా 25 లక్షల వరకు రాయితీ అయితే అందిస్తారు. ఇది ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రతి వర్గం, అన్ని వర్గాల వారికి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఉంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే టైలరింగ్ వారికి అయితే ఉచితంగా శిక్షణ అయితే ఇస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 80,000 మంది మహిళలకి సంబంధించి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది మనకి గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు అయితే తెలిపారు. ఇది ముఖ్యంగా మనకి ఈరోజు ఇచ్చిన అప్డేట్ అనమాట మహిళలకి సంబంధించి. అలాగే ఇతర అన్ని వర్గాలకి సంబంధించిన అప్డేట్ అయితే చూశారు కదా. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే గవర్నమెంట్కి సంబంధించి అలాగే ఇతర అన్ని పథకాలకి సంబంధించి ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఆ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ A to Z ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది రిక్వెస్ట్ అనుకున్నా పర్వాలేదు కానీ తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఈ అప్డేట్ అనేది మరింత మందికి రీచ్ అయ్యే చాలామంది అయితే ఎదురు చూస్తుంటారు కదా. ఏదైతే ఈ టైలరింగ్కి సంబంధించి శిక్షణ అయితే ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.